హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎఫ్ఎం. సో ఈరోజు నేను ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను కదా. సో అమ్మమ్మ చేసిన చేపల పులుసు కూడా మీకు చూపించాలనుకుంటున్నా. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక 1 kg ఆఫ్ ఫిష్ని మంచిగా క్లీన్గా ఫ్రెష్గా చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసింది. నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేసేసుకుంది. ఇంకా ఇదేంటంటే మెంతిపిండి, అలా అన్నీ వేసేసుకుంటుంది. మనకి అమ్మమ్మ చేసిన వంట అంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి. నాకైతే బాగా ఇష్టం. అలా చేతి తీరు ఏమో తెలియదు కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది వచ్చేసి ధనియాల పౌడర్, మేథీ పౌడర్ అండ్ ధనియాల పౌడర్ రెండు యాడ్ చేసేసుకుంది. ఇది వచ్చేసి ఏంటంటే రా సాల్ట్. అమ్మమ్మ ఎక్కువగా రా సాల్ట్ యూస్ చేస్తుందండి. రా సాల్ట్ కూడా వేసేసుకుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే కారం కూడా తీసేసుకుంది. ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసేస్తుంది. ఇదేంటంటే అన్నీ మన మసాలాలు ప్రతి ఒక్కటి ముందుగానే ఫిషెస్కి పట్టిస్తుంది అనమాట. అలా చేస్తే మనకి ప్రాసెస్ కూడా ఈజీగా కుక్ అవుతుంది. బెస్ట్, ఇదైతే నాకైతే బెస్ట్ అనిపిస్తుంది. సో ఈ విధంగా ఫిషెస్కి ముందుగానే అంతా పట్టేస్తుంది. ఏంటంటే ఇది ఆనియన్స్ కూడా కొన్ని వేసేసుకుంది అనమాట. కొన్ని ఆనియన్స్ ముందుగానే వేసేసుకుంది. ఆనియన్స్ ఆ మసాలా పేస్ట్ అంతా ఫిషెస్కి మంచిగా మ్యాగ్నెట్ లాగా చేసేసుకుంటుంది. నెక్స్ట్ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకుంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందండి. ఇదేంటంటే స్టవ్ ఆన్ చేసేసి అది మనకి బాయిల్ అవుతూ ఉంటే ఆలోపు కొన్ని ఆనియన్స్ అండ్ జీలకర్ర కొంచెం నూనెలో అలా ఫ్రై చేసేసుకొని రోటీలో రుబ్బేసుకుంటుంది. ఆలోపు మనకి ఆ ఫిష్ కూడా బాయిల్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందంటండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ విధంగా పేస్ట్ చేసేసుకొని ఆ బాయిల్ అవుతున్న ఫిష్ దాంట్లో ఆ పులుసులో మనము ఈ పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా చేస్తే ఏంటంటే టేస్ట్ అనేది అదురుతుందంట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సింది. కొన్ని ఆనియన్స్ మ్యాగ్నెట్లో, కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసి వేసేసుకుంది. సో ఈ విధంగా నిదానంగా స్లోగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 minutes తర్వాత మనం మూత తీస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. అంతే అండి, మనకి చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. స్మెల్ కూడా అదురుతుందండి.